కాకినాడ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 106 డిస్ట్రిక్ట్ రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో జోన్ చైర్మన్ అలై లక్ష్మీ నాగేంద్ర అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ అలైవనం శ్రీనివాస్, విజయ్ కుమారి దంపతుల చేతుల మీదుగా మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ అలై శ్రీదేవి, రీజనల్ చైర్మన్ అలై దుర్గా సుభద్ర, జోన్ చైర్మన్ అలై లక్ష్మీ నాగేంద్ర, క్లబ్ ప్రెసిడెంట్ అలై బాల త్రిపురసుందరి, క్లబ్ ట్రెజరర్ అలై రేవతి, సభ్యులు అలై సబితారెడ్డి, అలై సత్యకుమారి, అలై హేమలత, అలై వేణుమాధవి, అలై ప్రమీల, అలై మాలతి, అలై రత్నం రాసు, అలై గణేష్, రెయిన్బో క్లబ్ సెక్రటరీ అలై రమ్య తదితరులు పాల్గొన్నారు. చేస్తాను, నీకు చేస్తాను, ఎవరన్నా చేస్తాను, లేదా నేను వచ్చేస్తాను. అలాగే అలాగే ఇంకోటి రండి, సమానంగా రావాలి. ఇద్దరు కలిపి డబుల్ రెండు, ఇద్దరు రండి, ఇద్దరు రండి, మీ ఇద్దరు రండి, మీరిద్దరు రండి. అది అలా ఇద్దరు అలా ఒకసారి రావాలి, ఇద్దరు రండి ఒకసారి. గణేష్ లేదు, అబ్బాయికి లేదు. 89 21 21 66 66 66 3 3 తొందరగా మీరు వచ్చి మేడం ఒకసారి రెండు చేతుల్లో పట్టుకోండి, ఒకసారి అలాగే రెండు చేతులతో గిఫ్ట్ ఇచ్చాను. ఇలా చూడమ్మా, కోపం వచ్చింది చంటోడికి. చేస్తుంటే నొప్పి వచ్చేస్తుంది, పిలిచి పెళ్ళిస్తుంటే. ఎలా చూడండి. మహిళా దినోత్సవం ఇంత గ్రాండ్ గా చేసినందుకు హ్యాపీ ఉమెన్స్ డే. అమ్మా పెట్టండి, కట్ చేసి ఇంకా ఒకళ్ళు పెట్టండి. ఈ రోజు ఇంకా భోజనం అక్కలేదు మేడం గారికి. అందరికీ నమస్కారం. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మరి ఈరోజు మహాత్మా గాంధీ గారి ఎదురుగా ఈరోజు లక్ష్మీ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో రెయిన్బో క్లబ్ లక్ష్మీ నాగేంద్ర, అలాగే సుందరి గారు, లక్ష్మీ నాగేంద్ర సహకారంతో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఒక్క కాకినాడ పట్టణంలోనే కాదు,
ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే మహిళలు సాధించవలసింది ఇప్పటికి సాధించి చాలా ఉంది, ఇంకా మహిళలు సాధించవలసింది చాలా ఉన్నాయి. కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరు కూడా మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళినప్పుడు ఏదైనా సాధించగలరు. మరి మహాత్మా ఇందిరాగాంధీ కానీ ఇలాంటి మహిళలు ఎంతో మంది మన రాష్ట్రాన్ని మన దేశాన్ని పరిపాలించిన మహోన్నత వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మహిళా సాధికారత విధంగా అందరూ సాధించే విధంగా అందరూ కృషి చేయాలి. ప్రతి మహిళలు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. అన్ని విషయాల్లో కూడా మహిళలు పాల్గొని ఇంకా ప్రపంచ దేశాల్లో కూడా మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఒక శక్తిగా ఏర్పడి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.